జనరల్‌గా ఒక వాహనం కొనడం ఒక ఎత్తు, ఇంకోవైపు దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం ఇంకో ఎత్తు. ఎందుకంటే అటు ఆర్‌టీఏ ఆఫీస్‌లో చుట్టూ కూడా తిరగాల్సి ఉంటుంది. దీనికి చెక్ పెడుతూ తెలంగాణ రవాణా శాఖ ప్రత్యేకంగా షోరూమ్‌లోనే రిజిస్ట్రేషన్‌కి ఒకవైపు వెసులుబాటు కల్పించింది. దీని ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ప్రముఖ కంపెనీకి సంబంధించినటువంటి ఏఎస్ఎం నూర్ మహమ్మద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాము. ఈ విధంగా కొత్త గైడ్‌లైన్స్ తీసుకొచ్చింది రవాణా శాఖ. ఇక్కడనే ఎవరైతే వెహికల్ తీసుకుంటారో వెంటనే ఆన్ ది స్పాట్‌లోనే రిజిస్ట్రేషన్. దీనికి సంబంధించి ప్రాసెస్ ఏ విధంగా ఉండబోతుంది? అంటే ప్రాసెస్ అంటే మనకి ప్రీవియస్‌లీ కస్టమర్స్‌కి ఏందంటే మనకి డాక్యుమెంట్స్ మేము కలెక్ట్ చేసి ఒక ఆర్‌టీఏ పోర్టల్ ఉండేది. అందులో డాక్యుమెంట్స్ కస్టమర్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ ఉంటే ఫైనాన్స్ లెటర్ ఇవన్నీ తీసుకొని మేము ఎంట్రీ చేసి కస్టమర్‌కి 1 మంత్ వ్యాలిడిటీ డాక్యుమెంట్స్ ఇచ్చేవాళ్ళు. దెన్ కస్టమర్‌కి ఒక డాక్యుమెంట్స్ మొత్తం సెట్ చేసి దానికి కావాల్సింది డాక్యుమెంట్స్ టీఆర్ 21, 22, ఫార్మ్ 26 ఇవన్నీ సెట్ చేసి ఆర్‌టీఏకి పంపిస్తే కస్టమర్ పోయి స్లాట్ బుక్ చేసి రిజిస్ట్రేషన్ చేయాల్సిందే అంతకుముందు ప్రాసెస్. బట్ ఇప్పుడు వచ్చిన ఈ రోజు నుంచి మనకి తెలంగాణ ఇచ్చిన గవర్నమెంట్ రూల్స్ ప్రకారం కస్టమర్ రిజిస్ట్రేషన్ ఇక్కడే చేయొచ్చు. సో డీలర్‌కే పర్మిషన్ ఉంది. ఇప్పుడు డీలర్ మొత్తం డీటెయిల్స్ తీసుకొని ఇప్పుడు కొత్త డాక్యుమెంట్స్ కావాల్సింది అయితే ఏం అవసరం లేదు. సేమ్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ కస్టమర్‌కి బ్యాంక్ నుంచి ఏదైనా సంబంధించి డాక్యుమెంట్స్ తీసుకొని అదే ఎంట్రీ చేస్తాము. బట్ కస్టమర్ రిజిస్ట్రేషన్ మాత్రం డీలర్‌లో కంప్లీట్ అయిపోతుంది ఇప్పుడు. సో కస్టమర్‌కి ఇట్స్ అ బెనిఫిట్ అండ్ హ్యాజిల్ ఫ్రీ ప్రాసెస్. కస్టమర్ ఆర్‌టీఏకి వెళ్ళాల్సింది ఎట్లాంటి అవసరం లేదు. సో డీలర్‌లోనే మొత్తం ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. సపోజ్ ఒక పర్సన్ 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ కొనాలనుకుంటే వాళ్ళు ఏమేమి డాక్యుమెంట్స్ తీసుకొని రావాలా? డాక్యుమెంట్స్ సేమ్ ప్రీవియస్‌లో మేము తీసుకునేది కస్టమర్‌ది పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అడ్రస్ ప్రూఫ్ కోసం అండ్ బ్యాంక్ లెటర్ దీని ప్రకారమే మేము డేటా ఎంట్రీ చేసేది. ఇప్పుడు కూడా సేమ్ డాక్యుమెంట్సే. ఇంకా ఫర్దర్‌గా డాక్యుమెంట్స్ ఏమి ఉండదు. బట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌కి కొంచెం వేరే మన కార్ ఫోటోస్ గానీ, ట్రేసింగ్స్ గానీ ఇవన్నీ డీలర్ నుంచే సబ్మిట్ చేస్తాము. సో అట్లాంటిది మాకు కూడా ఈరోజు స్టార్ట్ అయింది కాబట్టి ఇంకా మేము చేసి మాకు క్లారిటీ వస్తది. పూర్తిగా ఎట్లా సబ్మిట్ చేయాలి. బట్ డీలర్‌లోనే మొత్తం కస్టమర్‌కి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ అయితది. అంటే ఓన్లీ టెంపరరీ నెంబర్ ప్లేట్ వరకైనా పర్మనెంట్‌ది కూడా ఇక్కడ అవైలబుల్‌గా ఉంటుందా? ఏ విధంగా? పర్మనెంట్ కూడా ఇక్కడే అయిపోతది. అంతకుముందు టెంపరరీ మేము చేసేవాళ్ళం. ఇప్పుడు పర్మనెంట్ కూడా డీలర్ నుంచి నంబర్ జనరేట్ అయితది. ఆర్‌టీఏ పోర్టల్ ఉంటది. ఆర్‌టీఏ పోర్టల్‌లో మేము సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాతనే నంబర్ జనరేట్ అయితది. లైక్ ఎలాంటి గైడ్‌లైన్స్ మీకు వచ్చాయి? ఎలాంటి అంటే గైడ్‌లైన్స్ వచ్చినాయి. దాని ప్రకారం మేము ప్రాక్టికల్‌గా చెక్ చేయాలి. ఎందుకంటే ఫస్ట్ వెహికల్ ఈరోజు మేము కూడా చేయాల్సింది ఉంది. సో ఇట్స్ ఎ న్యూ ప్రాసెస్ టు అవర్ షోరూమ్ ఆల్సో. సో నేను సబ్మిట్ చేసిన తర్వాత మాకు కూడా ఇంకా పూర్తిగా క్లారిటీ వస్తది. ఎందుకంటే నిన్నటి వరకు అయితే ఇట్స్ ఎ పైలట్ ప్రాజెక్ట్. సో నౌ ఎక్స్‌పెరిమెంట్ చేయాలంటే మేము ప్రాక్టికల్‌గా ఎంట్రీ చేసి చెక్ చేస్తాము. జనరల్‌గా ఇప్పటివరకు వెహికల్ ఒక కొంత మీరు ఇక్కడ వరకే ఇక్కడనే వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు కంప్లీట్‌గా రిజిస్ట్రేషన్ చేయాలి. వర్క్ బర్డెన్ ఏమైనా అవుతుందో దీనికోసం కొత్తగా రిక్రూట్ చేసుకోవాలా? వాళ్ళు ట్రైనింగ్ స్టాఫ్ కావచ్చు. ఇది ఏ విధంగా ఉండబోతుంది? అట్లాంటిది అయితే మాకు ఇంకా పర్సన్‌కి సెపరేట్ అవసరం లేదు. ఎందుకంటే ప్రీవియస్ పర్సన్సే హ్యాండిల్ చేయొచ్చు. దానికి డాక్యుమెంట్స్ కావాల్సింది ఏదేదో ఉన్నాయి. గైడ్‌లైన్స్ ప్రకారం మేము ఫాలో అయ్యి కంప్లీట్ చేస్తాం ప్రాసెస్. లైక్ మీకు కస్టమర్స్ మధ్య ర్యాపో కూడా పెరిగే అవకాశం ఉందా దీనివల్ల? డెఫినెట్లీ. ఎందుకంటే కస్టమర్స్ ఇప్పుడు ఇక్కడే మనకి రిజిస్ట్రేషన్ అయిపోతది. అంతకుముందు ఆర్‌టీఏ ఎళ్ళాలి. అక్కడ క్యూ ఉంటది. కస్టమర్ స్లాట్ బుక్ చేయాలి. ఆర్‌టీఏలో సర్వర్ ఇష్యూస్ గానీ, ఏదైనా ఇష్యూస్ అయితే కస్టమర్ టైం మనకి ఎక్స్‌ట్రా అయితుంది. మేము ఎందుకు వెళ్ళాలి అవని ఇట్లా కస్టమర్స్ డౌట్స్ ఉండేది. బట్ ఇప్పుడు ఏందంటే కస్టమర్ ఇక్కడే హ్యాసిల్ ఫ్రీగా బండి పర్చేస్ చేస్తారు. పర్చేస్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ డీలర్‌లోనే అయితది. సో ఇట్స్ ఎ హ్యాసిల్ ఫ్రీ ప్రాసెస్ అండ్ కస్టమర్‌కి చాలా కన్వీనియంట్‌గా ఉంది. కస్టమర్‌కి అట్లాంటి ఏం ప్రాబ్లమ్ ఉండదు. స్లాట్ బుకింగ్ మొత్తం కూడా మీరేనా? డీలర్స్ మొత్తం ప్రాసెస్ ఇక్కడే చేస్తాము. బట్ నంబర్ రిజిస్ట్రేషన్ చాయిస్ నంబర్స్‌ది గానీ అంటే దానికి సెపరేట్‌గా ప్రాసెస్ ఉంటది. కంప్లీట్‌గా ఈ రోజు నుంచి ఈ చేసేస్తారా? రోజు కంప్లీట్ నుంచి స్టార్ట్ అయింది. సో ఈ రోజు మేము కూడా స్టార్ట్ చేసి ఒక ఫస్ట్ వెహికల్ రిజిస్ట్రేషన్ చేయాలి. ఓకే. థాంక్యూ. థాంక్ యూ. సో మొత్తం మీద ఈ రోజు నుంచి ఈ కొత్త నిబంధన అనేది అమల్లోకి రానున్నది. ఎవరైతే 2 వీలర్ కావచ్చు, 4 వీలర్ షోరూంలో తీసుకుంటారో అదే షోరూంలో ఖచ్చితంగా లైసెన్స్ కావచ్చు, ఇంకోవైపు ఆర్సీ కావచ్చు ఇక్కడనే వస్తాయి. గతంలో ఆర్టీఏ ఆఫీస్లో చుట్టూ తిరగాల్సి ఉంటుండే. దీనివల్ల పెద్ద ఎత్తున ఇబ్బందులు పడు టైం వేస్ట్ అవుతుండే. దీనివల్ల చాలామంది కూడా ఇబ్బంది పడుతున్నారు. దీనికి చెక్ పెట్టే విధంగా కొత్త నిబంధన తీసుకొచ్చా. దీనివల్ల ఒకవైపు కస్టమర్స్ మాత్రం చాలా హ్యాపీగా ఉన్నాయి. అండ్ దీనిపైన ఇప్పటికే గైడ్లైన్స్ విడుదల చేశారు. దానికి అనుకూలంగా మేము స్టాఫ్ను కూడా రిక్రూట్ ఒకవేళ అటు ప్రభుత్వం విడుదల చేసినటువంటి గైడ్లైన్స్ ప్రకారం వాళ్ళు ఒకవేళ చేసుకోమంటే మేము చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. దీనివల్ల కస్టమర్స్తో మాకు ర్యాపో కూడా పెరిగే అవకాశం ఉందంటూ కూడా ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ మధుతో కలిసి శిల్ప RTV హైదరాబాద్.
రవాణా శాఖ తీసుకొచ్చినటువంటి కొత్త నిబంధనల పైన ఒకవైపు ఇక్కడ ఉన్నటువంటి కస్టమర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇప్పటి వరకు వెహికల్ కొన్నాక దాని రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీఏ ఆఫీసులో చుట్టూ తిరగాల్సి, కానీ ఇప్పుడు కొత్తగా ఎక్కడైతే షోరూంలో తీసుకున్నారో అక్కడే రిజిస్ట్రేషన్కి వెసులుబాటు కల్పించింది. ఏ విధంగా ఇది ఉండబోతుంది? ఈ ఏదైతే గవర్నమెంట్ తీసుకున్న దీని ప్రకారంగా మాకందరికీ చాలా బాగుంటుందని అనుకుంటున్నాము. ప్రీవియస్గా అయితే మేము వెహికల్ కొన్న తర్వాత ఆర్టీఓ ఆఫీస్కి వెళ్ళి అన్ని చోట్ల తిరగాల్సిన అవసరం అది ఉండేది. ఇప్పుడు దాన్ని సులభతరం చేశారు అనిపిస్తుంది. దీన్ని మేము స్వాగతిస్తున్నాం మేడం. అంటే జనరల్గా వెహికల్ కొండంగులో ఒక ఎత్తు ఇంతకుముందు, మళ్ళీ దాని చుట్టూ నెలల తరబడి తిరగాల్సి, వాళ్ళు స్లాట్ బుక్ చేయరు, దానికోసం తిరగాల్సి వస్తుంది. ఇక్కడ ఈ ప్రాసెస్ ఇట్లా ఈజీగానే ఉండబోతుంది. ఏ విధంగా ఇక్కడ ఈజీగానే ఉండబోతుందని కోరుకుంటున్నాము. ఇది కూడా ట్రాన్స్పరెంట్గా ఉండి వీళ్ళు కూడా బాగా చేస్తే బాగుంటుందనే కోరుకుంటున్నాము. లేదంటే వెహికల్ కొనేది ఒక ఎత్తు అయితే రిజిస్ట్రేషన్ చేసుకునేది ఒక ఎత్తుగా ఉండేది. ఇది బాగుంటుందని అనుకుంటున్నాము. అంటే ఇలానే కంటిన్యూ చేయమంటారా ఓవరాల్గా తెలంగాణ వ్యాప్తంగా? ఇది ఆల్ ఓవర్ ఇండియా చేసినా బాగుంటుంది. మేము ఇదే కోరుకుంటున్నాము. ఇలా అయితే బాగుంటుంది అని. థ్యాంక్ యూ. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.